గొరసలండి, గొరసలు ఇగురు. ఇదైతే నేను శుభ్రంగా చేసుకుంటాను. నేను వెళ్ళి ఇగురండి చూపుతాను. సముద్రపు గొరసలండి, ఈ సముద్రంలోనే దొరుకుతాయి. కూర అయితే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇగురు చేపలు అయితే నేను చేసేసుకున్నానండి. ఈ గొరసలండి ఇవేనండి. ఈ ఘాట్లు ఎలా పెట్టుకోవాలి. నేను ఎగురైతే గొరసలు ఎగురైతే వండి చూస్తున్నాను. నేను ఘాట్లు చూడండి ఎలా పెట్టుకున్నాను. చేపలు పెద్దవి కాదు, ఉప్పు కారాలు మసాలా పట్టినాక నేను ఘాట్లు అయితే పెట్టుకున్నాను. కూర అయితే వండి చూపుతాను మీకు. ఎలా వండుతారో చూడండి. ఇది సూపర్గా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా తినొచ్చు. ఇందులో ముళ్ళు ఉండవు. 3 చెంచాలు ఆయిల్ అయితే తీసుకున్నానండి. నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. బరక అయితే ఆడుకున్నానండి. నేను ఇప్పుడైతే నూనెలో వేసుకుంటున్నాను. బాగానే గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేసుకున్నాను. ఇది 2 ఉల్లిపాయ ఇలా ఇందులోనే 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. ఈ గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం వేపుకుందాం బాగా ఎర్రగా. ఉల్లిపాయ అయితే వేగిందండి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్ వేసుకుందాం. నీసు వాసన రాకుండానే పచ్చి వాసన పోయేదాకా కొద్దిగా వేపుకుందాం. అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్ కూడా వేగిందండి. ఇప్పుడు మనం అయితే 2 టమాటాలు అయితే కోసుకున్నానండి, యాడ్ చేసుకుంటున్నాం. బాగా మగ్గేదాకా వేపుకుందాం. ఈ టమాటాలు బాగా మెత్తగా మగ్గాలి నూనెలోని. టమాటా అయితే నూనెలో మగ్గిపోయిందండి. ఇప్పుడైతే మనం మసాలాలు యాడ్ చేసుకుందాం. పసుపు 1 చెంచా, ఉప్పు తగినంత, కారం 3 చెంచాలు, జీలకర్ర పొడి 1 చెంచా, ధనియాల పొడి 1 చెంచా, మసాలా పొడి 1 చెంచా. ఇవి బాగా కలుపుకొని నూనెలో అయితే మనం మగ్గబెట్టుకుందాం కొద్దిగా మసాలా. అప్పుడైతే చేపలు అయితే మనం యాడ్ చేసుకుందాం. గొరసల కూర సూపర్గా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒకవైపు అయితే నూనెలో మగ్గబెట్టుకుని మళ్ళీ తిరిగేసుకుందామండి. మనం ఒకవైపు అయితే చేప మగ్గిపోయిందండి. మనం రెండో వైపు అయితే తిప్పుకుందాం. ఇదిగోనండి, ఇలా తిప్పుకోవాలి చేప. అది అలా తిప్పుకోవాలి. అది ఒకవైపు తిప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనం రెండో వైపు కూడా మగ్గబెట్టుకుందాం కొద్దిగా. మనమైతే 2 నిమిషాలు 2 వైపులు కూడా మనం మగ్గబెట్టుకున్నామండి. ఇప్పుడైతే మనం వాటర్ వేసుకుందామండి. వాటర్ యాడ్ చేసుకుందాం. చేపలు అయితే మగ్గినాయి. వాటర్ ఎక్కువగా వేసుకోకూడదండి, కొద్దిగా వేసుకోవాలా.
ఇలా కదుపుకోవాలండి. చేప ఎక్కువగా కదుపుకుంటే అవి ఇరిగిపోతాయి అన్నమాట. అది ఇలా ఇలా అది అది పెట్టుకుంటున్నానండి నేను. ఇదిగోనండి మనకు మొత్తం తీసి చూడండి. కూర చూసారు ఎంత ఎర్రగా ఉందో, అందంగానే కాశ్మీర్ కారం అండి ఇది. కలర్ కోవర్ కలర్ చూసారా ఎంత అందంగా ఉందో. ఇందులో గుంటూరు కూడా కారం కలిపామండి మేము. ఇదిగోనండి దీన్ని ఇలా తిప్పుకొని పెట్టుకోవాలి. పొయ్యి మీద ఇలా తిప్పాలి. గెరటితో మాత్రం తిప్పుకోకూడదు, దాని టేస్ట్ వేరు. అదిగోనండి కూర అయితే దగ్గర పడిపోతుంది చక్కగా. ఇదిగోనండి చేపలు, అదిగోనండి అదిగోనండి అది. ఇదిగోనండి కూర అది. అది మనం కొత్తిమీర వేసుకుని ఒక్క నిమిషం అలా పెట్టుకుని 2 నిమిషాలు తింపేసుకుందాం. కూర అయితే రెడీ అయిపోయింది. ఇదిగో చూడండి చక్కగా. అదిగోనండి ఒక్క నిమిషం అండి. ఆయిల్ అయితే పైకి వచ్చేసిందండి. కూర అయితే అయిపోయినట్టే, మనం దింపేసుకుందాం. ఇదిగోనండి కూర అయితే రెడీ. ఇదిగోనండి గొరసలు ఈగురు రెడీ. ఇదిగోండి చేపల కూర రెడీ అయిపోయింది. మనం వేసుకుందాం. సూపర్గా ఉంటుంది, చాలా బాగుంది. ఇది అదిరిపోయింది. వండుతుంటే స్మెల్ చూస్తుంటేనే తేలిపిచ్చేసింది. అంత స్మెల్ ఎంత బాగా వచ్చిందో స్మెల్. చేపలకి ఇలా మయ్యని పెట్టుకుని ఇలా తింటే తాగడం అనుకున్నాం కదా మన కూర. పొయ్యి మీద చాలా టేస్ట్గా ఉంది. సూపర్ అండి. సరే ఉంటానండి, బాయ్.